నమస్కారం. ఇంట్లో రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపించినా, కుక్క ఏడుపు వినిపించినా మీకు జరిగేది ఇదే. మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలామంది అర్ధరాత్రి సమయంలో గజ్జల చప్పుడు వినిపిస్తూ ఉంటాయి. అలా గజ్జల చప్పుడు వినిపిస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఏదో ఒక దయ్యం, భూతం వచ్చిందని భయపడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే శక్తి అనేది వచ్చిందని భావిస్తారు. అలాగే రాత్రిపూట ఇంటి దగ్గర కానీ, వీధుల్లో కానీ కుక్క ఏడుపు వినిపించినా కూడా అది అపశకునం అని ఆ వీధుల్లో ఎవరో ఒకరు చనిపోతారని చెప్తూ ఉంటారు. మరి వీటిల్లో నిజం ఎంత? రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే అసలు ఏం జరుగుతుంది? కుక్కల ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నట్టు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే ముందుగా జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే ఇక వీడియోలోకి వెళ్ళిపోతే చాలామందికి రాత్రిపూట అంటే పడుకునే సమయంలో కానీ, లేదా బ్రహ్మ ముహూర్త సమయంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్టు పట్టీల శబ్దము లేదా గజ్జల శబ్దం వస్తూ ఉంటుంది. కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు వస్తుంది. కొంతమంది ఇళ్ళ దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం అనేది వినిపిస్తూ ఉంటుంది. చాలా వరకు అందరూ ఇలా గజ్జల శబ్దం వస్తే భయపడిపోతూ ఉంటారు. ఏదో దుష్టశక్తి మా ఇంట్లోకి తిరుగుతుందని భయపడుతూ ఉంటారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే అలా గజ్జల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారని, మీ ఇంటి కాపలా కాస్తున్నారని అర్థం. దుష్ట శక్తులు తిరుగుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు గజ్జల శబ్దం అనేది వస్తుంది. ఎప్పుడైనా సరే చీకటి పడిన తర్వాత మీ ఇంట్లో లేదా ఇంటి దగ్గర గజ్జల చప్పుడు వినిపించి మంచి సువాసనలు వస్తే అమ్మవారు తిరుగుతున్నారని సంకేతం. కంటికి ఎవరు కనిపించకపోయినా గజ్జల చప్పుడు వినిపిస్తే అది ఖచ్చితంగా అమ్మవారి సంచారానికి సంకేతం. అమ్మవారు తిరుగుతున్నప్పుడు చక్కటి సువాసన వస్తుంది. అంటే ధూపం స్మెల్, పువ్వుల స్మెల్ వస్తుంది. అలా వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారని, మీ ఇంటిని కాపాడుతున్నారని, ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో, ఎవరైతే అమ్మవారిని భక్తిగా ఆరాధిస్తారో వారి ఇళ్లల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. అంటే కొంతమంది భక్తులు అమ్మవారిని ఎంతో ప్రేమగా భక్తితో పూజిస్తూ ఉంటారు. రాజమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ ఇలా అమ్మవార్లను తన కులదేవతలుగా చూసుకొని పూజిస్తూ ఉంటారు. అలాంటి వారి ఇంటిని ఆ అమ్మవారులే కాపాడుతూ ఉంటారు. గజ్జల చప్పుడు వచ్చినప్పుడు సువాసన వస్తే అది అమ్మవారికి సంకేతం. అలా కాకుండా గర్జన చప్పుడు వచ్చినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తే అది దుష్ట శక్తులు సంచరిస్తున్నాయని తెలిపే సంకేతం. అలాంటి సంకేతం వచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అలా గజ్జల చప్పుడు వచ్చి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయండి. సాంబ్రాణి పుల్లను అయినా సరే వెలిగించండి. అప్పుడు గజ్జల చప్పుడు రావడం ఆగిపోతుంది. గజ్జల చప్పుడు మంచి సువాసనతో వస్తే అది అమ్మవారు మీ ఇంట్లో ఉందని, మీ ఇంటికి కాపాడుతుందని అర్థం. అదే బ్యాడ్ స్మెల్ వస్తే మాత్రం దుష్ట శక్తులు తిరుగుతున్నాయని అర్థం. ఇంటి దగ్గర రాత్రి సమయంలో కుక్క ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే కుక్కలు కార్ల భైరవుడి స్వరూపాలు. రాత్రిపూట కుక్క ఇంటి ముందుకు వచ్చి ఏడిస్తే ఆ ఇంట్లో వారికి తేడా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం, ప్రాణహాని కలుగుతుందని కూడా అర్థం. కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామ రాక్షస స్తోత్రాన్ని పఠించడం వలన అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తుంది. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెబుతుంది. కుక్కలను ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలో మనుషుల కంటే జంతువులు, పక్షులే ముందుంటాయి. కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం కలుగుతుందని అర్థం. అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం. కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులు మారే అవకాశం ఉంది. అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్టు కల వచ్చినా లేదా మురుగుతున్నట్లు వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రులుగా మారతారని సంకేతం. అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో
మీరు విజయం సాధిస్తారని అర్థం. కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ఇక మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటూ వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం. కుక్క వేరొకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసినా, మన చెప్పులను వేరొకరి ఇంటి ముందు పడేసినా మన ఇంట్లో దొంగలు పడతారని సంకేతం. అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుందని, వారి జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటువంటి రోజులు రాబోతున్నాయని ఇది సంకేతం. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి. అప్పుడు అది ఇంటి ముందుకు రాదు, ఎప్పటికీ అరవకుండా ఉంటుంది. అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురు వచ్చినట్టయితే దానిని దాటుకొని వెళ్ళవద్దు. ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అనేక రకాల కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము. అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతికర పాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలను శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి. వీలైతే చపాతీలు పెట్టండి, లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి. పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. మన జీవితంలో జరిగే కొన్ని శకునాలు మన భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలను ఇస్తాయి. ఒక్కొక్కసారి మన ఇంటి ముందుకు కానీ మన ఇంట్లో కానీ కొన్ని పక్షులు రావడం, కొన్ని జంతువులు రావడం మనం తరచూ చూస్తూ ఉంటాం. అయితే వీటి వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని మనం ముందుగానే తెలుసుకోవచ్చు. మరి ఇంట్లోకి లేదా ఇంటి ముందుకు కాకులు, కుక్కలు, ఆవులు, పావురాలు, గబ్బిలాలు, సీతాకోకచిలుకలు, కప్పలు ఇలాంటి జీవులు వస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కొంతమంది ఇళ్ళ ముందుకు తరచుగా ఆవు వచ్చి నిలబడుతుంది. అలా ఏ ఇంటి ముందుకైతే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్ళకు రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవత నివాసం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ముందు ఆవు వస్తే సకల దేవతల మీ ఇంటి ముందు వచ్చి నిల్చున్నట్లే. కాబట్టి మీ ఇంటి ముందు గోవు వచ్చి నిలబడితే వెంటనే ఆ గోవుని ఏదో ఒక ఆహారం పెట్టండి. ఒకవేళ మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని, ఎక్కువగా డబ్బులు లభించడానికి సంకేతం. కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదార వేస్తే మీకు చాలా మంచిది. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఎర్ర రంగు చీమలు ఇంట్లో ఉంటే దురదృష్టంగా భావిస్తారు. నలుపు రంగు చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణింపబడుతుంది. పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది. పక్షుల గూడు మీ ఇంటి దగ్గర ఉంటే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట. గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా మీరు జాగ్రత్త పడాలి. ఒకవేళ పొరపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని చంపకూడదు, బయటకు తరిమివేయాలి. ఒకవేళ మీ ఇంట్లోకి గబ్బిలం వస్తే మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇలా చేస్తే గబ్బిలాల వల్ల వచ్చే దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక చాలామంది ఇళ్లలోకి పావురాలు కూడా వస్తూనే ఉన్నాయి. అలా తరచూ మీ ఇంటికి పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతమని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే పావురాలను లక్ష్మీదేవి భక్తురాలుగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటికి ఆహారాన్ని వేయండి. ఇలా వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మీ జాతకంలో ఉన్న గురు బుధ గ్రహాలు బలపడి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ ఇంటికి రెట్టింపు సంపద వస్తుందని అర్థం. ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం. మీరు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఇంటి దగ్గరికి వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు. మీకు ఇంటి దగ్గర ఎక్కడైతే సరే గుడ్లగూబ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని సంకేతం.
గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అనడానికి ఒక శుభ సంకేతం. ఒకవేళ ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం. అయితే ఒక కాకి అనేస్తే ఏం పర్వాలేదు, కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెబుతున్నారు. మనం బయటకు వెళ్తున్నప్పుడు మీ కుడివైపు నుండి కాకి వెళ్తే మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం. చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతూ ఉంటారు. మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తవుతాయని సంకేతం. తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం. కాకి కనుక మీ తలపై వాలితే మీకు ఏదో చెడు జరుగుతుందని సంకేతం. కాబట్టి కాకి తల మీద వాలిన వెంటనే తల స్నానం చేసి మీకు ఏమీ రాకూడదని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. విష్ణు పురాణ ప్రకారం కాకిని నీ పూర్వీకులుగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే అది చాలా అదృష్టంగా భావించాలి. అదే కుడి కన్ను అదిరితే మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం. అదే మగవారికి అయితే కుడి కన్ను అదిరితే అదృష్టం వర్తిస్తుంది. అదే ఎడమ కన్ను అదిరితే దురదృష్టం అని చెప్పవచ్చు. ఆడవారికి కుడి కన్ను వదిలిన వెంటనే ఏదైనా బంగారం తీసుకొని బంగారాన్ని అదిరిన చోట అందుకోవాలి. ఆ తర్వాత కొంచెం చక్కెర తినాలి. ఇలా చేస్తే మీకు రాబోయే ఆపద ఏదైనా సరే అది తప్పిపోతుంది. అలాగే ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయలు పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి. ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోయి అపశకునంగా భావిస్తారు. అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను కొడితే ఏ దోషము ఉండదు. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని దేవునికి నమస్కారం చేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీకు ప్రసన్నమవుతుంది. బల్లి మీద పడితే మనం అశుభంగా భావిస్తాం. అయితే బల్లి వల్ల శుభ సూచకాలు కూడా ఉంటాయి. మీ కుడి చేతిపైన బల్లి పడితే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం. మీ ఇంట్లో ఎక్కువగా బల్లి కనబడుతున్నట్లయితే మీ ఇంటికి ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని సంకేతం. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతూ ఉంటే మీ జీవితంలో ఏదో చెడు జరగబోతుందని సంకేతం. ఇంట్లోకి ఒక సీతాకోక చిలుకలు రావడం చాలా అరుదుగా. ఒకవేళ మీ ఇంట్లోకి సీతాకోక చిలుకలు వస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందని అర్థం. ఒక సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి రంగులు లాగే మన జీవితం కూడా రంగుల మయమవుతుంది. చాలామంది కప్పలను చూస్తే భయంతో చిరాకు పెడతారు. అయితే కప్పలను శుభానికి ప్రత్యేకంగా చెప్తున్నారు. కొన్ని దేశాలలో కప్పలను సంపదకు చిహ్నంగా భావిస్తారు. కనుక ఇంట్లోకి కప్ప వస్తే మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం. పూర్వకాలంలో కొన్ని కీటకాలు అనేవి మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మనకు కొన్ని సంకేతాలను ఇచ్చినట్లు అని మన పెద్దలు చెప్తూ ఉండేవారు. వాటి గురించి మనకి పూర్తిగా తెలియకపోయినా కొన్నిసార్లు నిజమేనా అని అనుమానం కూడా మనలో కలుగుతూ ఉంటుంది. ఎలాంటి కీటకాలు మన ఇంట్లోకి వస్తే ఎలాంటి సంకేతాలు కలుగుతాయో, ఏ కీటకాలు ఇంట్లోకి రాకూడదో, రావడం వలన జరిగే ఏం జరుగుతుందో అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తరచుగా మనకు ఇంట్లోకి అనుకోకుండా చాలా కీటకాలు అనేవి వస్తూ ఉంటాయి. వాటిలో చీమలు కావచ్చు, బొద్దింకలు లేదా చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం వాటిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం కూడా. మరి అలా మన ఇంట్లో కనపడే కీటకాలు కొన్ని మంచి చేస్తే కొన్ని కీటకాలు చెడు చేస్తూ ఉంటాయి. మరి ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావడం వలన మీకు శుభం కలుగుతుందో, ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావడం వలన చెడు జరుగుతుందో అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటుంది. రోజు మనం చూసే కీటకాలు అనుకోకుండా ఇంట్లోకి వస్తూ ఉంటాయి. ఇలా అనుకోకుండా వచ్చే కీటకాలు కొన్ని సంకేతాలు అనేవి ఉండడం వలన మనకు భయం వేస్తూ ఉంటుంది. ఏది ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందా, ఎలాంటి కీటకాలు ఇంట్లోకి రాకపోతే మంచి జరుగుతుంది, లేదా కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ చీమలు రావడం, సాలీలు రావడం వంటివి మనకు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు తేనెటీగలు, కొన్నిసార్లు పక్షులు, కాకులు, ఇలా ఎన్నో రకాల కీటకాలు, పక్షులు ఇంటిలోనికి వస్తూ ఉంటాయి. ఇలా రావడం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
మరి ఏ కీటకాలు ఇంట్లోకి రావడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఇళ్లలో బొద్దింకలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఇంట్లో బొద్దింకలు తిరగడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందని పెద్దలు అంటున్నారు. చాలామంది వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి. అవి మీరు తినే ఆహార పదార్థాలపైన తిరగటం వలన మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. బొద్దింకలు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మీరు వంటగదిని ఎప్పుడు కూడా నిత్యం శుభ్రం చేస్తూ ఉంచుకోవాలి. అలాగే కాళ్ళ జెర్రీ, కొన్నిసార్లు ఇంట్లో జెర్రీ వస్తూ ఉంటాయి. అలా ఇంట్లో కాల్చెర్లు కనిపిస్తే మీ ఇంట్లో మంగళకరమైన శుభకార్యం జరుగుతుందని అర్థం. పూర్వం రామచిలుక అనేవి ఎక్కువగా ఇళ్ళ మధ్యలో ఉండేవి. కాబట్టి నేటి కాలంలో రామచిలుకను చూడాలంటే జూకి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రామచిలుకలు అనుకోకుండా ఇంట్లోకి వచ్చినట్లయితే శుభానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. అంటే రామచిలుకలు మీ ఇంట్లోకి వచ్చాయంటే అది శుభ సూచకమని పెద్దలు చెప్తున్నారు. కారణం ఏమిటంటే రామచిలుకకు కుబేరునికి సంబంధం ఉంది. అంతేకాకుండా రామచిలుక మన్మధుని వాహనం అని పెద్దలు పండితులు కూడా చెప్తున్నారు. ఇది శుభానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో ఈ చిలుకకు సంబంధం ఉంటుంది. బుధ గ్రహం శుభానికి చిహ్నం. చిలుకలు అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో సంపద, వ్యాపారం, లాభం కలుగుతుంది. మీరు ఎవరికైనా సరే అప్పు ఇచ్చి అలా అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా ఉన్నట్లయితే రామచిలుకలు మీ ఇంట్లోకి వస్తే చాలు, మీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. అలాగే మీ చేతికి కూడా వస్తుంది. అంతేకాకుండా మీకు అవసరానికి ధనం మీ చేతిలో ఎప్పుడు కూడా ఉంటుంది. ఇంట్లో పాము వస్తే చాలు, మనం చాలా భయపడుతూ ఉంటాం. దాన్ని చంపడం లేదా బయటకు ఎలా అయినా సరే పంపించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే 2 తలల పాములు మీ ఇంట్లోకి వస్తే శుభంగా భావించాలి. 2 తలల పాము లక్ష్మీదేవి యొక్క చిహ్నంగా చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటి పాములు బయట కనిపించదు. పూర్వకాలంలో ఇలాంటి పాములు ఇంట్లోకి వస్తే వెంటనే దానికి పాలు పోసి పూజలు చేసేవారు. అంతటి శుభాన్ని 2 తలల పాము కలుగజేస్తుంది. అలాగే కప్పను చూస్తే చాలామంది కప్పను చూసి భయపడడమే కాక చిరాకు పడడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ చాలా ప్రాంతాల్లో కప్ప శుభాలను ప్రతీకగా చెప్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, subscribe the channel.